మీరు సినిమా డైరెక్షన్ ఇప్పుడొచ్చారు. బట్ బిఫోర్ దట్ ఏంటంటే కొన్ని షోస్ కూడా డైరెక్ట్ చేశారు కదా! హ్మ్. 'నీలెవరు కోటీశ్వరుడు' అవును. గాని, ఇలాంటి ఆటిలాంటికి కూడా బ్యాక్ ఎండ్‌లో ఉండేవాళ్ళు కదా! సో, మరి అది కంప్లీట్‌గా వదిలేసారా? లేదంటే నేను అది అంటే ఓన్లీ చిరంజీవి గారి కోసం చేశానండి. హ్మ్. నాకు చిరంజీవి గారు అంటే బీభత్సమైన అభిమానం హ్మ్. చిన్నప్పటి నుంచి. ఆయనను చూసి ఇన్‌స్పైర్ అయ్యి సినిమాలోకొచ్చాను నేను. హ్మ్. ఆయనను చూసే డాన్స్ నేర్చుకున్నాను. సో, నాకేంటంటే చిరంజీవి గారు చేస్తున్నారు ఈ షో. ఈ క్రియేటివ్ హెడ్ రోల్ ఉంది. హ్మ్. అది ఎవరన్నా చేయాలి, క్రియేటివ్ హెడ్‌గా రావాలి అన్నప్పుడు నేను నా రెజ్యూమే పంపించేసి నేను ఎళ్లి చేయడం జరిగింది. అది ఓన్లీ చిరంజీవి గారితో వర్క్ చేయాలన్న దానికోసం తప్ప అది రెగ్యులర్‌గా పర్స్యూ చేయాలనేదైతే కాదు. హ్మ్. ఎందుకంటే ఆల్రెడీ 'జబర్దస్త్' చేస్తున్నాను. 'బాహుబలి' అప్పటికే అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. ఓకే. అది ఎందుకు చేశానంటే ఓన్లీ చిరంజీవి గారితో వర్క్ చేయాలనే ఒక దాంతో చేశాను తప్ప హ్మ్. అది కంటిన్యూ చేయాలనే దాంతో కాదు. హ్మ్. లేకపోతే బ్యాక్ ఎండ్‌లో ఒక ఫ్యాన్ మూవ్‌మెంట్ కింద ఫ్యాన్ మూవ్‌మెంట్ కింద ఆయనతో కలిసి హ్మ్. ట్రావెల్ చేయాలని చెప్పేసి. ఓకే. మరి ఆ ట్రావెల్‌లో మీరు నేర్చుకున్నదేంటి? ఆయన దగ్గర నుంచి గమనించిందేంటి? అంటే మనం మామూలుగా మాట్లాడినప్పుడు తెర మీద చూస్తుంటాం, పూలు విసురుతుంటాం, విజిల్స్ ఏస్తుంటాం అది వేరు. బట్ కాకపోతే అంటే ట్రావెల్ అనేసరికి ఆయన ఒక క్లోజ్‌గా చిరంజీవి గారు ఆయన చేసిన ఎన్నో సినిమాల్లో అంటే ఆయన చేసిన సినిమాల డ్యూరేషన్ అంత ఉండదు మన ఏజ్‌కి. కానీ అంత పెద్ద యాక్టర్ అయ్యి అన్ని సినిమాలు చేసినా కూడా ఒక కొత్త పర్సన్ వచ్చి ఏదైనా పాజిటివ్‌గా చెప్తున్నాడు అంటే వింటారాయన. హ్మ్. సార్ ఇలా అనుకుంటున్నాను సార్, ఇలా చేద్దాం అనుకుంటున్నాను సార్ అంటే, బావుందమ్మా చేద్దాం చెప్పు ఏం చేయాలి చెప్పు అని. హ్మ్. సో, అది ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం. హ్మ్. అంటే 150 'ఖైదీ నంబర్ 150' రిలీజ్ అయ్యే టైంకి అప్పుడు స్టార్ట్ అయింది ఆ షో. యెస్. సో, ఆ టైంలో ఎలా అంటే ఒక కొత్త యాక్టర్ వచ్చి, ఒక కొత్త హోస్ట్ వచ్చేసి ఒక షోస్ చేస్తున్నప్పుడు, హ్మ్. అరే! వీడు ఆల్రెడీ టీవీలో చాలా రోజుల నుంచి ఉన్నాడు. హ్మ్. ఇతనికి ఎక్కువ తెలుసేమో, హ్మ్. మీరు చెప్తే నేను వింటాను అన్నలాగా రిసీవింగ్ ఎండ్‌లో ఉండేవారు అతను. హ్మ్. అదెందుకు అలా కాదు, ఇలా కాదు అనేది ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు చెప్పలే. హ్మ్. అవునా! అలా ఉంటదా? ఓకే. ఇలా ఉంటదా? హ్మ్. సో, అంత లెర్నింగ్ ఎప్పటికైనా నేర్చుకోవాలనే ఆ కసి ఉన్న పర్సన్. హ్మ్. డెడికేషన్, హ్మ్. టైమ్ మెయింటెనెన్స్ హ్మ్. అన్ని విషయాల్లో అంటే ఆయనకున్న ఇప్పుడు ఆయన ఏజ్ 69. హ్మ్. కానీ ఈ ఏజ్‌లో గూడా ఆయన ఫిట్‌గా ఉంటూ, డాన్స్‌లు చేస్తూ, హ్మ్. ఫైట్స్ చేస్తూ యెస్. ఆయన్ని చూసి చాలా నేర్చుకోవాలండి. ఇప్పుడే ఆహ్, మన ఎనర్జీస్ లెవెల్స్ చూస్తుంటే అబ్బా! ఇంత చేశాం కదా! యెస్. కష్టపడ్డాం కదా! అని ఫీల్ అవుతూ ఉంటాము. ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి. ఆ! ఆయన్ని చూసి చాలా నేర్చుకోవాలి. యెస్. అంటే బట్ ఒక ట్రావెలింగ్‌లో ఏంటంటే ఒకానొక స్పెషల్ మూమెంట్స్ అయితే ఉంటాయి కదా! అంటే యెస్ అంటే మనల్ని మనం చూపించుకోగలిని, ఆయనకి గుర్తుండిపోయేలాగా మనల్ని మనం ప్రెజెంట్ చేసుకోగలిగిన ఏదో ఒక మూమెంట్ అనేది వస్తది కదా! అంత పెద్ద లాంగ్ జర్నీలో. అవును. సో, మరి మీ ఆ నేను జర్నీలో అదేమన్నా ఎప్పుడు యాక్టింగ్ సైడ్ ఆయన ముందు పోర్ట్రే చేయలేదు నేను. హ్మ్. ఎందుకంటే అక్కడ నేను ప్లే చేస్తున్నది క్రియేటివ్ హెడ్ కాబట్టి. అదే క్రియేట్ సో, అక్కడ క్రియేటివ్ డైరెక్టర్‌గా ఉన్నాను కాబట్టి క్రియేటివిటీలో హ్మ్. చాలా చేశాం. హ్మ్. వెంకటేష్ గారు, చిరంజీవి గారు కాంబినేషన్‌లో ఒక ఎపిసోడ్ ఉంటుంది. ఆయన ఈ మన 'నువ్వు నాకు నచ్చావు' సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా! హ్మ్. అమ్మా నువ్వు నాకు అది. అదిచ్చావు, ఇదిచ్చావు ఆ! ఎందుకమ్మా ఇంత ఎర్లీ‌గా చచ్చావు హ్మ్. అది ఆ సీక్వెన్స్‌ని మేము రీక్రియేట్ చేసి వెంకటేష్ గారు, చిరంజీవి గారు కాంబినేషన్‌లో ఒకటి చేసాం అక్కడ హ్మ్. కామెడీగా. హ్మ్. అది బాగా వర్కౌట్ అయింది. హ్మ్. అలాగే చిరంజీవి గారితో ఇంకా కొన్ని క్రియేటివ్ పార్ట్స్ చేసాం. 'రానా' గారొచ్చినప్పుడు, హ్మ్. లేకపోతే 'రామ్ చరణ్' గారొచ్చినప్పుడు. హ్మ్. అవన్నీ ఆయన బాగా ఎంజాయ్ చేశారు. హ్మ్. కానీ నాకు బాగా గుర్తుండిపోయే మూమెంట్స్ ఏంటంటే, ఈ షో అయిపోయిన తర్వాత మళ్ళీ బయటెక్కడో ఒక ఫంక్షన్‌లో కలిస్తే, హ్మ్. ఆయన ఎళ్ళిపోతున్నప్పుడు ఎనకాల ఒక 60, 70 మంది ఆయన చుట్టుముడుతున్నప్పుడు ఎనకాలున్న ఓకే. 60 మెంబర్స్ వెనకాల. హ్మ్. "సార్ నేను అభి సార్" అనగానే టక్కన వెనక్కి తిరిగి చూసి, హ్మ్. "రా" అని చెప్పి పిలిచారు. హ్మ్. సో, అది నాకు మెమరబుల్ మూమెంట్. ఓకే. అండ్ ఒకసారి షూటింగ్ అయిపోయి ఎళ్ళిపోతున్నారు. అప్పుడు నేను అది చేస్తూ 'జబర్దస్త్' చేస్తున్నాను. మా టీమ్‌ని పిలిపించుకొని నేను ఒక పక్కన కూర్చొని స్కిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటాం. ఏది హ్మ్. షూటింగ్ హ్మ్. అయిపోయింది. సార్ డ్రెస్ చేంజ్ చేసుకునే గ్యాప్‌లో గ్యాప్. ఉన్నప్పుడు నేను బయటకొచ్చి వీళ్ళతో స్కిట్ డిస్కషన్ చేస్తున్నాను. ఆ కార్ అలా ఎళ్తూ ఆపి గ్లాస్ తీసి "బాయ్ అభి" అని చెప్పి ఎళ్ళిపోయారు. ఇంకా నాకు మా టీమ్ మెంబర్స్ ముందట అలా గాల్లో ఎగిరా చూసారా బాస్ నాకు బాయ్ చెప్పి ఎళ్లారు. మెగాస్టారే బాయ్ చెప్పాడు సరే మీరు మెగాస్టార్ ఒక గారే మెగాస్టార్ ఫీల్డ్‌లోకెళ్లారు యాక్చువల్లీ. సో, నేను చాలా మటుకు 'జబర్దస్త్‌లో' గూడా చిరంజీవి హ్మ్. గారిని ఇమిటేట్ చేస్తూ కొన్ని స్కిట్స్ చేశాను. హ్మ్. హ్మ్. ఆ 'ఖైదీలో' గెటప్ చేస్తూ. హ్మ్. నాకు బాగా ఇష్టం. ఎందుకంటే ఆయనలాగా కనిపించాలి, ఆయనలాగా యాక్ట్ చేయాలి అనేది చాలా ఇన్‌స్పిరేషన్ ఆఫ్ డెఫినైట్‌లీ. యెస్. యెస్.